ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 94వ కీర్తన 22వ వచనాన్ని మనం చదువుతాం. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నా ఆశ్రయ దుర్గము. యెహోవా నాకు ఎత్తైన కోట అనేటువంటి మాటని భక్తుడు దావీదు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు దావీదు ఎప్పుడు కూడా దేవునితో తనకున్నటువంటి సత్సంబంధం, దావీదుకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. యెహోవా నాకు ఎత్తైన కోట, అలాగే ఆయన నాకు ఆశ్రయ దుర్గం. కోట అనేటువంటిది ఒక సెక్యూర్డ్ జోన్. ఎందుకంటే రాజుగారు నివసించడానికి ఒక కోట ఉంటుంది, మనం నివసించడానికి ఒక గృహం ఉంటుంది, కానీ రాజుగారికి ఒక కోట గోడను నిర్మిస్తారు. ఎందుకనంటే ఆయనకు సెక్యూరిటీ, ఆయనకి అంత భద్రత, అంత కట్టుదిట్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దేవుని నమ్మినటువంటి వారికి, ఆయన బిడలైనటువంటి వారికి కూడా ఆయన ఒక కోటగా ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలిగిన గాక. ఆయన నీకు ఒక కోటగా, ఆయన ఉండి నీకు భద్రతను క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుని బట్టి మనం ప్రభువుని స్తుతించబద్దులుగా ఉన్నాం. దావీదుకే కాదు, మనకు కూడా ఆయన కోటగా ఉన్నాడు. ఆయన ఎవరినైతే ఆశ్రయిస్తారో, ఆశ్రయదుర్గంగా ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసేవాడు కాదు. ఆయన హక్కును చేర్చుకొని నీకు భద్రతను క్షేమాన్ని ఇచ్చేవాడు. కోటలో ఉన్నటువంటి వారికి భద్రత ఉంది, కోట వెలుపల ఉన్నటువంటి వారికి క్షేమం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ కోటలో ఉండటం ద్వారా క్రీస్తు అనేటువంటి ఆ కోటలోనికి నీవు వచ్చినప్పుడు, క్రీస్తులోనికి నీవు వచ్చినప్పుడు, ఆయన యొక్క కోటలో ఉన్నప్పుడు నీకు క్షేమం ఉంది, నీకు భద్రత ఉంది, నీకు ఆరోగ్యం ఉంది. కనుక ఆయన నా కొండ, నా కోట, నా శైలము, నా దుర్గము అనేటువంటి మాటల్ని భక్తుడు దావీదు చెప్పగలిగాడు. ఎవరు? దేవునికి. అందుకని యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు. మనమేమంటాం? దేవుడు నా కాపరిగా ఉన్నాడని చెప్పగలమా? దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధం ఏ రీతిగా ఉంది? దేవుని దగ్గరికి వచ్చేటప్పటికే మనం చాలా దూరంగా మాట్లాడు, కానీ దేవుడు సమీపస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు చేరువుగా ఉండాలి. దేవునికి నీకు ఇంక ఏ అరమరిక లేకుండా ప్రభు మధ్య నీవు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన నీకు కాపుదలను, భద్రతను, క్షేమాన్ని ఇచ్చేవాడు. ఆయన నీకు కోటగా ఉండేవాడు. దావీదునికే కాదు, నీకు కూడా కోటగా ఉండి నిన్ను భద్రపరిచి నీకు క్షేమాన్ని విస్తరింపజేసేవాడు. నీ ప్రతి పరిస్థితుల్లో నీకు ఒక కోటగోడగా ఆయన ఉంటాడు. ప్రభువుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఆయన కోటగా ఉన్నాడు. క్షేమాన్ని ఇచ్చేటువంటి వాడు, భద్రతనిచ్చేవాడు. ఎంత ఉన్నతమైనటువంటి ప్రభువును మనం కలిగి ఉన్నాం. ఎవరు కూడా ఈ మాటలు చెప్పలేదు. దావీదుకి దేవునితో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, దావీదు అనుభవించి మాటల్ని వ్రాస్తా ఉన్నాడు. కనుక నీవు కూడా నిరాశలో ఉన్నావేమో, నిస్పృహలో ఉన్నావేమో, ప్రభు దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు, ఆయన బిడ్డగా నువ్వు చేయబడినప్పుడు నీ జీవితాలు సంతోషభరితంగా ఆయన నింపేవాడు, నీ జీవితాన్ని ఆనందభరితంగా ఆయన నింపేవాడు. అంత మాత్రమే కాదు, నీకు కోటగా ఉండి నిన్ను భద్రపరిచి నిన్ను కాపాడేవాడు, నీ క్షేమాన్ని విస్తరింపచేసేవాడు. దేవాది దేవునికి నిన్ను అప్పగించుకుని ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానాన్ని బట్టి, ప్రభువా, దావీదు నాకు కోటగా ఉన్నటువంటి వాడివి, నాకు కోటగా ఉండి నన్ను నడిపించే దేవుడుగా నీ ఉన్నందుకు నీకు స్తోత్రాలని చెప్పి ప్రభువుకి మనం అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. దావీదు నాకు కోటగా ఉన్నటువంటి దేవుడు, దావీదునకే కాదు, నీ అందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి బిడ్డకు నీవు కోటగా, ఆశ్రయదుర్గముగా నీ ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తాం. ఏమి ఇవ్వగలం? నీ ప్రేమ, నీ కృప, బాహుళ్యత కొరకు ప్రభువా, ఇదిగో నీ బిడ్డలను దీవించండి. ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో మేము క్లైమ్ చేసుకొని ముందుకు సాగడానికి నీ కృప, నీ సన్నిధి ప్రియులతో ఉంచి నిండారుగా దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.